పవన్ కళ్యాణ్ వల్లే సుగాలి ప్రీతి వాళ్ళ తల్లికి న్యాయం జరిగిందట. 2017లో సుగాలి ప్రీతి మరణిస్తే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా ప్రశ్నించని పవన్ కళ్యాణ్ 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడటం జరిగింది 5 సంవత్సరాలు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి 5 సెంట్లు భూమి ఇచ్చాడు, ఇల్లు కట్టుకోవడానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చాడు, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాడు. ఆయన సిట్ విచారణ జరిపించి జరిగింది హత్యే అని తేల్చాడు. కానీ పవన్ కళ్యాణ్ ఇదంతా నా క్రెడిటే అని ఆయన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఆయన అభిమానులు కొంతమంది జూనియర్ నటులు పవన్ కళ్యాణ్ లేకపోతే సుగాలి ప్రీతి తల్లికి ఎలా న్యాయం జరిగేది అని అంటున్నారు. మరి 2017 నుండి 2019 వరకు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వంపై ఎందుకు ప్రశ్నించలేదు? 2017లో సుగాలి ప్రీతి మరణిస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయాడు? అప్పుడు నిద్రపోతా ఉన్నాడా? అంటే 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వాన్ని ఏ రకంగా ఆయన ప్రశ్నిస్తున్నాడు? 2017లో సుగాలి ప్రీతి మరణం జరిగితే 2019 తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంపై ఆయన మాట్లాడటం ఏంటి? సుగాలి ప్రీతి తల్లికి ఈయన వల్ల న్యాయం జరిగితే మరి అమిత్ షాతో నేను మాట్లాడతాను, సిబిఐ ఎంక్వైరీ చేపిస్తాను అన్న పవన్ కళ్యాణ్ ఎందుకు మాట నిలబెట్టుకోలేకపోయాడు? 35,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అని అబద్ధాలు చెప్పిన పవన్ కళ్యాణ్, పార్లమెంట్లోనే మాట్లాడారు అన్న పవన్ కళ్యాణ్, బండి సంజయ్ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మాయిలు మిస్ అయిపోయిన విషయం గురించి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అమ్మాయిలు ఎక్కడా మిస్ కాలేదు, ఇన్ఫర్మేషన్ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఏ రకంగా పవన్ కళ్యాణ్ 35,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అని ఆరోపణలు చేశాడు? ఆ 35,000 మందిని ఎందుకు ఆయన తీసుకురాలేకపోయాడు? సుగాలి ప్రీతి మరణంపై ప్రతి రాజకీయ వేదికపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన హత్య, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేయొచ్చు కదా. ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వంలో భాగస్వామి కదా. ఆ బిడ్డ ఎలా చనిపోయింది, ఆ హంతకులు ఎవరు, వాళ్ళని బయట పెట్టచ్చు కదా. కానీ అదంతా చేయడు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన న్యాయం పవన్ కళ్యాణ్ వల్లే జరిగింది, సుగాలి ప్రీతి తల్లి అలా మాట్లాడటం మంచిది కాదట. మరి పవన్ కళ్యాణ్ రాజకీయంగా వాడుకున్నాడా లేదా సుగాలి ప్రీతి హత్య గురించి? ప్రతి రాజకీయ వేదికపై ఊగూగి మాట్లాడుతూ ఆవేశంతో జగన్మోహన్ రెడ్డికి గులకరాయి తగిలితే మాత్రం అందరూ మాట్లాడుకుంటారు, సుగాలి ప్రీతి మరణం హత్య జరిగితే మాత్రం ఆమెపై అత్యాచారం చేస్తే మాత్రం ఎవరో దీని గురించి మాట్లాడరు అని ప్రజల్ని కూడా నిందించాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఈరోజు ప్రభుత్వంలో ఉండి ఆ హంతకులు ఎవరో కనిపెట్టచ్చు కదా, ఎవరు తప్పు చేశారో కనిపెట్టి సిబిఐ ఎంక్వైరీ వేయచ్చు కదా, సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయొచ్చు కదా. మరి ఆ పని ఎందుకు చేయట్లేదు? ఎవడెవడో నటులు వస్తారు, వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మంచిని వీళ్ళ ఖాతాలో వేసుకుంటారు. పవన్ కళ్యాణ్ వల్లే సుగాలి ప్రీతి తల్లికి న్యాయం జరిగిందట. మరి ఆమెకి న్యాయం జరిగితే ఆమె అడుగుతున్నదేంటి? ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను ఎందుకు మర్చిపోయాడు? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయించలేదు? అమిత్ షాతో ఎందుకు మాట్లాడలేదు? సుగాలి ప్రీతి తల్లికి సమాధానం చెప్పండి. ఆ రోజు రాజకీయంగా వాడుకున్నారు కదా, రాజకీయంగా వాడుకుని గెలిచి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈరోజు మర్చిపోతే ఎలా? మెయిన్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలంతా గత ప్రభుత్వంలో సుగాలి ప్రీతి గురించి, అమ్మాయిలు మిస్ అయిపోయారని, జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడని, వీటన్నిటినీ నిరూపించండి. అధికారంలో ఉన్నారు, మీకు దమ్ముంటే నిరూపించండి. మీరు చేసిన ఆరోపణలన్నీ నిజమని తేల్చండి. ఏది ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ తేల్చలేదే.